సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే, జై తెలుగుదేశం. ఈనాడు ప్రచారంలో చాలా సంతోషంగా ఉంది, చాలా బాగుంది. ఇప్పుడు ఎవరు చూసి ఆనాడు దేవేంద్ర గౌడ్ గారు చేసిన అభివృద్ధి, చంద్రబాబు గారు చేసిన అభివృద్ధి మరి అదే ఉన్నది. కానీ ఇప్పుడు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎక్కడ అభివృద్ధి లేదని మరి ప్రజలు చెప్తా ఉన్నారు. మరి ఇంటింటికి ఆరతులు పట్టి మరి బొట్టు పెట్టి మరి అన్నీ కూడా చాలా ఈ దండలన్నీ వాళ్ళు మేము కొనుక్కొచ్చినాయి కావు, వాళ్ళు వేసినాయి అవన్నీ. మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని నా అక్కలు చెల్లెళ్ళు మరి సైకిల్ గుర్తుకు ఓటేసి మరి నన్ను గెలిపిస్తారని కోరుతూ, మరి ఇంకోటి ఈనాడు మా యొక్క ఆపోజిట్ క్యాండిడేటు మరి ఇక్కడి ఓటర్ కూడా కాదు, ఈ 150 డివిజన్లలో ఓటర్ కూడా కాదు. 150 డివిజన్లలో ఓటర్ అయితేనే ఇక్కడ నిలబడాలి లెక్క. ఆయన ఇక్కడ ఓటర్ కాదు, ఇక్కడ మనిషి కాదు, ఇక్కడ లెక్క కాదు, ఇక్కడ వార్డు కాదు. మరి ఇక్కడ వచ్చి ఒక్కరిని ఒక తాను ఉండనిస్తలేడు. అందరినీ మా కుటుంబాల్లాగా ఉన్న వాళ్ళం, ఒక్కటి ఉన్న వాళ్ళని అందరి చెల్లకాలం చేసి డబ్బులు పెట్టి కొనేసి మొత్తం ఒకరికొకరి శత్రువులు తయారు చేస్తుంది. ఇంకో నా మాట ఏంటంటే, ఇక్కడున్న నా బీసీ సోదరులు ఉండు, ఇక్కడ బీసీకి వచ్చింది. బీసీకి వచ్చినప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడున్న బీసీకి, ఈ తెలంగాణ కోసం కష్టపడ్డ వ్యక్తికి, ఈ తెలంగాణ కోసం ప్రాణాలు ఇడిచిన వ్యక్తులకు, అలాంటి వ్యక్తులు ఇక్కడ చాలామంది ఉన్నారు. వాళ్ళ పేరు చెప్తే ఇప్పుడు ఒడవది. మరి ఇక్కడి వాడిని కాకుండా ఎక్కడి వాడినో తీసుకొచ్చేసి మన యొక్క బంగారు తెలంగాణలో మేమందరం కూడా భాగమే. బంగారు తెలంగాణ తెలుగుదేశం చేస్తుంది, టీఆర్ఎస్ చేస్తుంది. ఒక్కటే పార్టీ ఉండాలనే విధానంతో అది తప్పు అని నేను చెప్తున్నా. అన్ని పార్టీలు ఉండాలి, అందరం ఉండాలి. కుటుంబంలో ఒక తండ్రే బతకకూడదు, పిల్లలను కూడా దాక్కోవాలి. మరి ఇవన్నీ కూడా ఈనాడు ప్రభుత్వం ఉంది కాబట్టి తల్లి అనుకుందాం, మేము ఆ తకిరై పిల్లలు అనుకుందాం. ఆ పిల్లను కాపాడుకున్న వాళ్ళ బాధ్యత. నువ్వెందుకండి అందరిని కొనేసుకోమేందుకు? అందరిని కొనేయవలసిన అవసరం ఏముంది? కొనేయవలసిన అవసరం లేదు. ఈ రామ్మోహన్ అనే వ్యక్తికి ఇక్కడ ఓటేయరు, ఓటేసి గెలిపించరు. ఇక్కడి ప్రజలకు అందరికీ తెలుసు, ఇక్కడి వాడు కాదు, ఇక్కడి లెక్క కాదు. ఇక్కడ ఉంటే కూడా, ఇక్కడ గెలిస్తే కూడా ఇక్కడ అసలు ఉండనే ఉండడు. ఇంకోటి, మేము గెలిచినా ఓడినా మా ప్రజల మధ్యన ఈ డివిజన్ 3లా, డివిజన్ 2లా, డివిజన్ 1లా ఇక్కడనే ఉంటాం. కానీ మేము ఈ నియోజకవర్గాన్ని విడిచిపెట్టిపోయే వాళ్ళం కాదు. గెలిచి ఏం చేస్తారన్నా? గెలిస్తే చేసే పనులు చాలా ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ చేస్తున్న పథకాలను అన్నింటినీ అమలు చేసేటట్టు గవర్నమెంట్ పథకాలు అమలు అయితే లేవు. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అంటారు, ఏవి కనిపిస్తలేవు. అవి ఆ స్కీమ్ వచ్చింది కాబట్టి దాని ఎమ్మటి వాడి మరి మేమందరం కూడా దాన్ని టోటల్గా వచ్చేటట్టు చూస్తాం. ఇంకోటి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టినామని ఫోటోలు పెట్టుకున్నారు. ఆ ఫోటోలు ఎక్కడ ఉన్నాయి, ఆ ఇండ్లు ఎక్కడ ఉన్నాయి, ఈ మాటలు ఎక్కడున్నాయి, అదొకటి చూడండి. మళ్ళీ తర్వాత కేసీఆర్ గారు తెలంగాణ వస్తే తెలంగాణ తల్లి మన సోనియా గాంధీ గారికి గుడి కడతా అన్నాడు. ఆ గుడి ఎక్కడ పోయిందో, బడి ఎక్కడ పోయిందో. ఇక్కడ బళ్ళు కూడా లేవు, అందులో ఫోటో పెడతాను. అది లేదు, ఆమె గుడి లేదు. ఆమెను ఒక తన్నుడు అంటే కాళ్ళు పట్టి గుంజేసాడు. ఇక ఆమెను అటే పోయిండి. ఈనాడు ఇంకోటి, దళితుని ముఖ్యమంత్రి చేస్తాను. దళితులకు ఎంత అన్యాయం చేసిండు అంటే, దళితులు ఒక్కరు కూడా ఓటేద్దని చెప్తున్నా. నిజంగా దళితుడు అయితే, దళిత బిడ్డకు పుట్టినట్టయితే, దళిత ఒక వ్యక్తి అయితే కేసీఆర్కు ఓటేయొద్దు అని నేను చెప్తున్నా. ఎందుకంటే ముఖ్యమంత్రిగా చేస్తామన్న వ్యక్తి ఇప్పుడు దళితుడికి పుట్టిండా కేసీఆర్ గారు. అదేవిధంగా బీసీలు ఏమన్యాయం చేశారండి. ఇంకోటి, కళ్యాణ లక్ష్మి ఇస్తాడు. కళ్యాణ లక్ష్మి బీసీలు లేవా? బీసీలు మేము గరీబోళ్ళం లేమా? గరీబోళ్ళకు పుట్టలేదా? మరి చూడండి, 144 కులాలు ఉన్నాయి. దళితులు, కార్మికులు ఎంతోమంది ఉన్నారు. బీసీలలోనే ఉండరు, ఎస్సీలలోనే ఉండరు, ఎస్టీలలోనే ఉండరు. అందరికి కూడా ఎందుకు చేయవని నేను అడుగుతా ఉన్నాను. ఈనాడు ఎవరు ఏమైనా కానీ, ఇంకోటి, నా బీసీ సోదరులకు కానీ, అక్కడ దళిత సోదరులకు కానీ, దళితులేమో ముఖ్యమంత్రిని చేయనందుకు ఓటేయొద్దు, ఇక్కడ నా బీసీలకు కళ్యాణ లక్ష్మి ఇయ్యనందుకు ఓటేయొద్దు. మరి అందరం కూడా కలిసి కట్టుకుండి కేసీఆర్ను ఓడగొట్టవలసిన అవసరం ఉంది. మనం బంగారు తెలంగాణ సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ బంగారు తెలంగాణలోనే మనమందరం ఉండాలి, మనమందరం కలిసి కట్టుకు ఉండాలి, మనమందరం పని చేసుకోవాలి. ఇక్కడ ఉన్న వ్యక్తికి పట్టం కట్టండి. ఇక్కడ ఉన్న వ్యక్తులం స్థానికంగా ఉన్న వాళ్ళం
పట్టం కట్టండి. ఈ నా సోదరులకు, నా అక్కలకు, చెల్లెళ్లకు అందరికీ నా పాదాభి నమస్కారం. అందరికి కూడా దండం పెడుతూ మరి కాళ్ళకు నమస్కారం చేస్తూ మరి నేను పోతా ఉంటే చాలా బాగా ఉంది. అది తప్పకుండా నేను విజయం సాధిస్తానని మరి మా అన్నగారు రాములన్న గారు, మరి మన శ్రీనివాసరెడ్డి అని, మరి మన యొక్క చిరంజీవి గారు, అందరూ చక్రి గారు, అందరూ కూడా నాకు వెంకటేష్ గారు అందరూ సహకారం ఉండి నన్ను ముందుకు నడిపిస్తున్నారు.